మన ప్రభువును మన రక్షకుడైన యేసుప్రభు నామములో మీకు అందరికీ వందనములండి. ప్రకటనా గ్రంథం 21:8 దేవుడు నరకంలో పడివేసే ఆ మనుషుల కేటగిరీస్ చూసినప్పుడు మొదటి మొదటి వరుసలో ఉండేవాళ్ళు పిరికివారు. సాధారణంగా మనము తాగుబోతులు, వ్యభిచారులు మొదటి వరుసలో ఉంటారనుకుంటాం, కానీ ఇక్కడ చూసినప్పుడు పిరికివారు అంటే వీళ్ళు పైకి యేసుప్రభు దేవుడు అంటారు, కానీ క్రియల రూపంలో యేసుప్రభుని చూపించరు, ఆ ధైర్యం చేయరు. అందుకే వాళ్ళని పిరికివారు అంటున్నారు. సువార్త ప్రకటన విషయంలో ధైర్యంగా ఉండరు. సువార్తని ఇతరులు దూషిస్తున్నప్పుడు సమాధానం చెప్పరు. యేసుప్రభు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు సమాధానం చెప్పరు. ఎక్కడ సమాధానం చెప్తే మేము కూడా విమర్శలు ఎదుర్కోవాలి, మా మీద కూడా దాడులు జరుగుతున్న భయంతో వాళ్ళు పైకి భక్తి గల వారిలో ఉంటారని దాని శక్తిని ఆశ్రయించేవాళ్ళు. అలాంటి వారందరూ పిరికివారు. కాబట్టి ఇక్కడ నరకంలో పడివేసే కేటగిరీలో మొదటి వరుసలో పిరికివారు ఉంటారు. వీళ్ళు సువార్త నిమిత్తము ఏమీ చేయరు, నమ్ముకుని తప్ప వాళ్ళ క్రియల్లో ఆ సువార్తను ప్రకటించరు, సువార్త వరకు జీవించరు, పిరికివారుగానే జీవిస్తారు. ఒకసారి నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తాను ట్రైన్లో. ఫుల్ రష్గా ఉంది. ఇజ్రాయల్ ఎక్కి చప్పట్లు కొడుతూ డబ్బులు అడగడం మొదలుపెట్టారు. నా దగ్గర వచ్చేసరికల్లా నేను వాళ్ళు చూడనట్టు యాక్టింగ్ చేసుకుని బైబిల్ చదువుకుంటున్నాను. ఆయన వచ్చి చప్పలు కొట్టి డబ్బులు తీయన్నారు. అయితే నేను లేవు అన్నాను. బైబిల్ ఇట్లా నా చదువుతుంటే బైబిల్ మూసేసి ఇస్తాయేవో అందరు ఇస్తున్నారు ఇవ్వు అనేసి అడిగేసరికల్లా నాకు కోపం వచ్చి నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వను అని చెప్పాను. అంటే బైబిల్ దేవుడు ఇదే చెప్పాడు, ఇదేనా ప్రేమ అంటే, బైబిల్ దేవుడు ప్రేమ ఇదేనా అని ఇద్దరు ఇజ్రాయలు గట్టిగా అరవడం మొదలుపెట్టారు. 10 రూపాయలు ఇవ్వడం చేత కాదా, ఎందుకు ట్రైన్ ఎక్కినావు అనేసి అట్లా అరుస్తుంటే నాకు కోపం వచ్చేసి, బైబిల్ దేవుడు అసలు మీలాంటి వాళ్ళు అసహించుకుంటాడు, అసలు మిమ్మల్ని దేవుడు పురుషులుగా పుట్టిస్తే మీరు స్త్రీలుగా మారి ఇట్లా గడ్డపేసుకొని అడుక్కుంటున్నారు, అసలు బైబిల్ దేవుడు అలాంటి ఇష్టపడ్డు, ఆయన పరిశుద్ధుడు అనేసరికల్లా వాళ్ళకి ఇంకా కోపం ఎక్కువ వచ్చి గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అక్కడ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు వెళ్ళేసి ఇంకొక ఇద్దరిని తీసుకొచ్చారు. నలుగురు కలిసి నా మీద బాగా అరవడం మొదలుపెట్టేశారు. ఇక అక్కడ ఆ చుట్టుపక్కల వీళ్ళందరూ చూస్తున్నారు తప్ప ఎవరు మరి ఆపట్లేదు. నేను కూడా గట్టిగానే మాట్లాడాను. నేను కూడా అసలు ఎందుకు ఇవ్వాలి, ఇస్తే తీసుకురాపోలేదు, ఈ బలవంతంగా కడుక్కోవడం ఏంటి అంటూ నేను అనడం జరిగింది అన్నమాట. సో నేను కొంచెం వాయిస్ గట్టిగా రైజ్ చేసి, నేనేం తగ్గలేదు, గట్టిగా వాయిస్ రైజ్ చేసి మాట్లాడేసరికల్లా వాళ్ళు కొద్దిసేపు గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ గొడవంతా చూసిన వాళ్ళలో ఒక ముగ్గురు నా దగ్గర వచ్చేసి, లేదా మేము కూడా క్రిస్టియన్ అంటూ పరిచయం చేసుకున్నారు. నేను అప్పటికి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను కాబట్టి నేనేం మాట్లాడలేదు. ఓకే బ్రదర్ అనేసి నేను తర్వాత స్టేషన్ వచ్చి దిగేశాను. తర్వాత ఆలోచించాను, మరి వాళ్ళు క్రిస్టియన్ అంటున్నారు, నేను అక్కడ వాళ్ళు నా దగ్గర వచ్చి అంత గొడవ చేస్తున్నారు, నేను బైబిల్ గురించి చెప్పి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం జరిగింది కదా, మరి కనీసం అక్కడ మనంత గొడవ అవుతుంటే వచ్చేసి మరి ఎందుకు ఆయనతో గొడవ పెట్టుకుంటున్నారు అనేసి వాళ్ళు ఒక మాట లేదు అనేసి నాకు కొంచెం బాధ అనిపించిందండి. బహుశా కొన్నిసార్లు అలాంటి సందర్భాలు కొన్నిసార్లు రావడానికి ధైర్యం సరిపోదు, కానీ ప్రతిసారి అలాగే ఉంటే వాళ్ళు నిజంగా పిరికివారు. దేవుడు అసహించుకుంటాడు. మనకి పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉంటారండి. కొన్నిసార్లు స్వార్థ ప్రకటించినప్పుడు, రోడ్డు మీద మన వాళ్ళు ఎవరైనా స్వార్థ ప్రకటించినప్పుడు వాళ్ళని ఇతర మతస్థులు వాళ్ళతో గొడవ పెట్టుకుంటే చూసినట్టు వెళ్ళిపోతారు తప్ప ఆగి రాజ్యం కల్పించిన హక్కు మాకు మేము స్వార్థ ప్రకటిస్తాం, మీరు ఎవరు ఇట్లా ఆపడారు అనేసి ఏం మాట్లాడరు. ఎందుకంటే మాకు సంబంధం లేదనుకుంటారు. వాళ్ళు పిరికివాళ్ళు. ఒకసారి నేను వెళ్తుంటే యెహోవా సాక్షులు, అసలు వాళ్ళ డాక్టర్స్ మనం నమ్మో, అదొక భయంకర దుర్బోధ. వాళ్ళే ఇంకెక్కువ కార్యపత్రికలు పంచిపెడుతుంటారు. వాళ్ళతో ఇతర మతస్థులు గొడవ పెట్టుకుంటే నేను ఆగి వాళ్ళకి హక్కు ఉంది, రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది, మీరు ఎందుకు వాళ్ళతో గొడవ పెట్టుకుంటారనేసి నేను మాట్లాడడం జరిగింది. తర్వాత నేను మళ్ళీ ఆ యెహోవా సాక్షులు సువార్త చెప్పడం జరిగింది. సో మనము మన క్రైస్తవుల మీద ఉన్న అసలు దాడులు జరిగినా కానీ మాట్లాడరు, సువార్త గురించి తప్పుగా ప్రకటిస్తున్నా కానీ మాట్లాడరు, సువార్త పేట వ్యాపారం చేసి జనాలు మోసం చేస్తున్నా మాట్లాడరు, సువార్తను దూషిస్తున్నా కానీ మాట్లాడరు. మరి ఎందుకు నమ్ముకున్నారు? నా గురించి సిగ్గుపడేవాడిని తండ్రి అయితే నేను కూడా సిగ్గుపడతా అంటే దాని అర్థం ఏంటి? సో ఏం పట్టించుకోరండి. నమ్ముకున్నాం, చర్చికి వెళ్ళాలంటే వెళ్ళాం, అంతే తప్ప సువార్త విషయంలో ఎటువంటి స్టాండ్ తీసుకోరు. సువార్త కోసం ఫైట్ చేయరు, ఆత్మలు రక్షణ చేయడం భారం ఉండదు.
మరి వాళ్ళు పెరిగివారి కేటగిరీ రాకుండా మరి ఏ కేటగిరీలో వస్తారు వాళ్ళు? అదేవిధంగా ఇక్కడ అసహ్యులు అని ఉంటుందండి. అసహ్యులు అంటే ఈ ఇజ్రాయల్ లాంటి వాళ్ళు అబామినబుల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే దేవుడు ఒక జెండర్లో క్రియేట్ చేస్తాం, ఈ లిస్ట్ వచ్చిన ఎల్జీబీటీ. జనరల్గా మనం ఇంతకాలం ఎక్కువ శాతము మగవాళ్ళు పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళుగా తయారవడం, ఆడవాళ్ళుగా మా గెటప్లో అట్లా మార్చుకొని తయారు చూసాం. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు పుట్టిన వాళ్ళు కూడా మగవాళ్ళుగా తయారవుతున్నారు. సో ఈ ఎల్జీబీటీ క్యూకి అసలు దాని ఎండే లేదు. సో మరి వాళ్ళకి స్వార్థ ఎవరు ప్రకటిస్తారు? చాలా బాధ అనిపిస్తుంది. అందుకే ప్రకటన గ్రంథంలో స్పష్టంగా పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకంతో మండుగుండంలో పాల్పొందుదురు. ఇది రెండో మరణం. ఎందుకంటే బైబిల్ అంత సీరియస్గా రాసిన వాక్యం, అంత సీరియస్గా ఏం చెప్తానండి? ఏం పట్టించుకోరు. యేసుబాబు ఎందుకంటే పదే హెచ్చరించండి, మోసపోకుండా ఎందుకు హెచ్చరించండి? ఒక వ్యక్తి యేసుబాబుతో రక్షణ పొందిన వారు కొద్దిమంది అంటే ఇరుకు మార్గం ప్రవేశించండి, అనేక మంది ప్రవేశింపజూస్తారు, కానీ వారి వల్ల కాదంటాడు. ఎందుకంటే ఇరుకు మార్గం గురించి ఎందుకు చేసుకోమాట్లాడండి? వాక్యం చదవరు, దేనికోసం స్టాండ్ తీసుకోరు, పెరిగివారు జీవిస్తారు. అలాంటి పెరిగివారిని దేవుడు రేపు నరకంలో పడేస్తారు. కాబట్టి యేసుని నమ్ముకున్నప్పుడు యేసు చెప్పాడు, ఇల్లు కట్టే ముందు వారి దగ్గర ఎంత సామర్థ్యం లేదో చూసుకుని అని చెప్పాడు. అదేవిధంగా యేసుని నమ్ముకునే ముందు ఎందుకు నమ్ముకుంటున్నాను తెలుసుకొని, నమ్ముకున్నది ఏ విధంగా జీవించాలనేది అది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. వచ్చిన తర్వాత ఇంకా రెండింతల నరకపాత్రులాగా జీవించేసి నరకం పోవడం తప్ప ఏం లేదు. కాబట్టి ప్రతిదీ వాక్య విలువలో ఆలోచించండి. పెరిగివారికి ఉండకూడదు. సువార్త విషయంలో ఖచ్చితమైన ఒక స్టాండ్ తీసుకోవాలి. ప్రకటించే విషయంలో ఒక ఖచ్చితమైన స్టాండ్ తీసుకోవాలి. సువార్త గురించి ఇతరులు తప్పుగా ప్రకటిస్తున్నప్పుడు ఖచ్చితమైన స్టాండ్ తీసుకోవాలి. సువార్త ప్రకటిస్తున్న సహోదరుల మీద దాడి జరిగినప్పుడు మనం ఖచ్చితంగా మన వాయిస్ రైజ్ చేయాలి. మనం ఏం చేయకుండా పెరిగివారిగా ఉంటే దేవుడు పొద్దున్న అసలు ఎలా అంటాడండి? బలా నమ్మకమైన దాసమైన యేసు ఎలా అంటాడు? ఎందుకనాలి అసలు?